మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ అనుదిన దైవ కృప కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ లేఖనము నుండి యెషయా గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మను కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమందగినట్లుగా చేసి తిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, అబ్రహామును గురించి ఆలోచించుడి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రతిరోజు ఆలోచన చేస్తూనే ఉన్నాం. ఏ పని చేసినా ఆలోచన చేస్తూనే ఉన్నాం. ఈ భూమి మీద బ్రతకడానికి ప్రతి కార్యము ఆలోచన ద్వారా చేస్తూ ఈ భూలోక యాత్రలో మనం కొనసాగుతూ ఉన్నాం. భూమి మీద మంచిగా బ్రతకడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ఆత్మ సంబంధమైన బిడలమైన మన జీవితాల్లో కూడా మనము ఆలోచించవలసిన విషయాలు అనేకమైనవి ఉన్నాయి. ఆత్మీయంగా ఎదుగుతున్న బిడ్డ, పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్న ప్రతి వ్యక్తి కూడా కొన్ని విషయాల్ని ఈరోజు ఆలోచించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. కనుక ఈరోజు ప్రభు మన ముందు పెడుతున్న వ్యక్తి అబ్రహాం. ఈ అబ్రహామును గురించి ప్రభు మనల్ని ఆలోచన చేయమని అడుగుతున్నాడు. అంటే అబ్రహామును గురించి తెలుసుకో, అబ్రహామును గురించి ఆలోచించే. ఆ అబ్రహామును గురించి మనం ఆలోచన చేసినప్పుడు అబ్రహాములో కనబడుతున్న ఆ అనుభవం ఏమిటంటే, అబ్రహాము ఒంటరి అయి ఉండగా దేవుడు అబ్రహాముని పిలిచి ఆశీర్వదించి పెక్కుమందుగా మారుస్తూ వచ్చాడు. అంటే అబ్రహాముని దేవుడు దీవిస్తూ వచ్చాడు. అబ్రహాముని దేవుడు విస్తరింపచేస్తూ వచ్చాడు. ఇంతగా అబ్రహాము దేవుని దీవెన పొందుకోవడానికి, దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించడానికి అబ్రహాములో ఉన్న మంచి గుణం ఏమిటంటే, దేవుని నీతిని వెదగడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుని నీతిని వెదగుతున్నాడో దేవుడు అంటాడు, నువ్వు కన్నులెత్తి చూడు. దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు చెప్పేంత వరకు అబ్రహాము కన్నులెత్తి ఆస్తులు, వెండి బంగారాల వైపు కానీ లోకం వైపు కానీ చూడలేదండి. దేవుడు చూసి అంటాడు, నువ్వు కన్నులెత్తి చూడు, ఒకసారి చూడు, నేను చెప్తున్నాను చూడు. నలుదిక్కుల్లో ఏ దిక్కుకి వెళ్తావో, ఏ దిక్కుకి ఎంత దూరం నడుస్తున్నాడు, నువ్వు నడిచిన భూమి అంతా నీకు ఇస్తాను. నీకు నీ సంతానానికి నువ్వు నిలబడిన ఈ దేశం అంతటిని కూడా సదాకాలం ఇస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటుండగా నువ్వు నిలబడిన దేశములో, నీ పట్టణములో, నీ గ్రామములో, నువ్వు నివసిస్తున్న ప్రాంతములో సకల ఆశీర్వాదాలు అనుభవించి ఒక అబ్రహాము వలె నువ్వు ఉండాలనుకుంటే తప్పకుండా నీ కనులు లోకం వైపు కానీ, ఆస్తి అంతస్తుల వైపు కానీ, సుఖభోగాల వైపు కానీ, పాపం వైపు కానీ ఉండకూడదు. నిత్యము నువ్వు సమాధానం వెతికే బిడగా నిన్ను పరిశుద్ధపరుచుకొని, కడిగి శుద్ధి చేసుకొని దేవుని బిడగా చేర్చబడు. పరిశుద్ధాత్మ నడిపేందుకు అప్పగించుకో. దేవుని మీద ఆధారపడు. సఖీమనంత వరకు, నీళ్ళు ఓపుకున్నంత వరకు సమాధానం వెంబడించు. ప్రతిరోజు సమాధానాన్ని కోరుకో దావీదు వల్లే. అప్పుడు నా దేవుడు సమాధానకర్తగా నీకు తోడై ఉంటాడు. ఉండి నీ హృదయానికి గొప్ప నెమ్మదిస్తాడు. నీకు కావలసిన సకలం ఇస్తాడు. నువ్వు నిలబడిన భూమి అంతటి నీకు సొత్తుగా మారుస్తాడు. నీకు మాత్రమే కాదు, నీకు నీ సంతానానికి సదాకాలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమాధానాన్ని వెంబడించు వారు గొప్ప దీవెనలు పొందుతారు, సదాకాలం దీవించబడతారు. ఈ భూలోకంలో మాత్రమే కాదు, పరలోక రాజ్యమైన సమాధానం కలిగిన పట్టణమైన ఆ నిత్య యెరూషలేం, సియోన్, నూతన భూమి, నూతన ఆకాశంలో కూడా వాళ్ళు అడుగు పెట్టగలుగుతారు. కనుక నిత్య ఆశీర్వాదాలతో దేవుడు సమాధానాన్ని వెంబడించే కుటుంబాలను దేవుడు నింపబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా, లోతు అనే అసమాధానం నేను విడిచిపోవాలి. దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. నువ్వు సమాధానంతో అసమాధానం జయించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహును కూడా మీరు చూడండి. నోవాహు కూడా తన 3 బిడ్డలతో, కోడలతో వాడ కట్టాడు. అందరూ ఒక వాడలో జీవించారు. మరి జీవించినంత కాలం గొప్ప సమాధానంతో జీవించారని. ఎక్కడ గొడవలు కానీ కలహాలు, ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకటే ప్రేమ, దైవికమైన అనుభవం, దేవుని చిత్తమే చేశారు వాళ్ళు. ఆ వాడలో ఎక్కిన తర్వాత జలప్రలయం వచ్చింది. జలప్రలయం నుంచి వాళ్ళు తప్పించబడిన తర్వాత మీరు చూస్తే అసమాధానాన్ని కలుగు చేసి వాళ్ళని కలవరపెట్టిన గుంపులు ఉన్నారే, వారందరూ జలప్రలయం కొట్టిపోయిన తర్వాత వీళ్ళ వాడ భూమి మీద నిలబడింది. భూమి మీద ఎప్పుడైతే ఈ వాడ పర్వతం మీద నిలబడిందో, వాళ్ళు కిందకి దిగిన తర్వాత వాళ్ళు పంటలు పండించారు, భూమిని స్వదరించుకున్నారు. 3 కొడుకులు చక్కటి ఇల్లు కట్టుకున్నారు. వారి సంతానం భూమి మీద విస్తరింపబడిందని లేఖనం రాయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదికాండం 9వ అధ్యాయం 18, 19 వచనాలు చూస్తే, వాడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపెతు వారు.
హాము కానానుకు తండ్రి, ఈ ముగ్గురు నోవాహు కుమారులు. వారి సంతానము భూమి అందంతట వ్యాపించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీవు, నీ కుటుంబం, నీ సంతానం భూమి అంతా స్వతంత్రించుకోవాలంటే, సకల ఆశీర్వాదాలు అనుభవించాలంటే, మంచి పంటలు అనుభవించాలంటే నోవాహు కుటుంబం వల్లే, అబ్రహాము కుటుంబం వల్లే, దావీదు కుటుంబం వల్లే సమాధానాన్ని వెంబడించాలి. ఎవ్రీడే సమాధానం కోరుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమాధానం దేవుని యొద్ద నుంచి వస్తున్న ఆత్మఫలం. ఈ ఆత్మఫలము కలిగి దేవుని హృదయాన్ని దోచుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని దగ్గరికి వెళుతున్నప్పుడు, ఆశీర్వాదం కోరుకున్నప్పుడల్లా దావీదు వల్లే, అబ్రహాం వల్లే, నోవాహు వల్లే నువ్వు సమాధానాన్ని కోరుకుని ఎప్పుడైతే ఉంటావో, అప్పుడు నా దేవుడు ఒక టైం వస్తుంది, అసమాధానం జయించిన నీ జీవితంలో దావీదు రాజ్యాన్ని స్థిరపరిచిన దేవుడు, అబ్రహాము కుటుంబాన్ని సంతానం స్థిరపరిచిన దేవుడు, నోవాహుని కుటుంబాన్ని స్థిరపరిచి ఆశీర్వదించిన దేవుడు, భూమంతటిని స్వతంత్రించుకునే కృపనిచ్చిన దేవుడు నీకు, నీ బిడ్డలు కట్టి కృపను అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నా దేవుడు సమాధానము చేత నింపునుగాక, దేవుని ఆత్మ ఫలము చేత నీ హృదయాలు నింపునుగాక, మీరు మీ బిడ్డలు బహుగా దీవించబడుదురుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువానికి స్తోత్రం నాయన. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యము, నెమ్మది, క్షేమము, సంతోష సమాధానం చేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.